వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రోగ్రామింగ్ ఇన్ తెలుగు. ఈరోజు మన లీడ్ కోడ్ 75 సిరీస్ లోపల రాడ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయబోతున్నామండి. అండ్ ఈ సిరీస్ వచ్చేసి మన టీసీఎస్ కోడ్ బీటా 2024కి చాలా హెల్ప్ అవ్వబోతుందండి. సో మీరు గనక మాక్సిమం సమ్ ఆఫ్ ద టైమ్స్ ఏమిస్తారంటే లీడ్ కోడ్ లోపల ప్రాబ్లమ్స్‌ని జస్ట్ కొంచెం చేంజ్ చేసేసి టీసీఎస్ కోడ్ బీటా లోపల ఇవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయండి. సో తప్పకుండా ఈ లీడ్ కోడ్ 75 సిరీస్ ఫాలో అయ్యారంటే మీరు టీసీఎస్ కోడ్ బీటా లోపల కూడా ఏదైనా ఒక ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, మీకు తెలిసిందే కదా ఓపెన్ టెస్ట్ కాబట్టి ఏదైనా ఒక ప్రాబ్లమ్ మీరు ఇన్ని ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసినంటే ఓకే. ఈ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేసాము. సో చిన్న మార్పులున్నాయి, చేర్పులున్నాయని చెప్పేసి ఆ ప్రాబ్లమ్స్‌ని ఈజీగా సాల్వ్ చేయొచ్చనమాట. సో ఈ లీడ్ కోడ్ 75 సీరీస్‌ని ఒకవేళ మీరు గనుక టీసీఎస్ కోడ్ బీటాకి ప్రిపేర్ అవుతున్నా గాని తప్పకుండా ఫాలో అవ్వండి. సో మనము ఈరోజు సాల్వ్ చేయబోయే ప్రాబ్లమ్ వచ్చేసి రివర్స్ ఓవెల్స్ ఆఫ్ ఏ స్ట్రింగ్ అనమాట. అసలు ఈ రివర్స్ ఓవెల్స్ ఆఫ్ ఏ స్ట్రింగ్ అంటే ఏంటనేది ఫస్ట్ డిస్క్రిప్షన్ చదువుదామండి. మనకేం చెప్తున్నారంటే ఒక స్ట్రింగ్ ఎస్ ఇస్తారనమాట. సో కన్సిడర్ చూడొచ్చు ఇక్కడ హెలో అనే స్ట్రింగ్ ఇచ్చారు. సో రివర్స్ ఆల్ ద ఓవెల్స్ ఇన్ ద స్ట్రింగ్ అండ్ రిటర్న్ ఇట్. ఈ స్ట్రింగ్ లోపల ఉన్న ఓవెల్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ పొజిషన్స్ మాత్రమే మనం రివర్స్ చేయాలన్నమాట. పొజిషన్ ఎలా రివర్స్ చేయాలంటే ఒక ఓవెల్‌ని ఇంకో ఓవెల్‌తో రివర్స్ చేయాలి. ఓకేనా? సో మనకి ఓవెల్స్ అంటే ఏంటంటే ఏ, ఈ, ఐ, ఓ, యు అన్నమాట. కాన్సోనెంట్ మిగతావన్నీ కాన్సోనెంట్స్ అన్నమాట. అండ్ దే కెన్ అపియర్ ఇన్ బోత్ లోయర్ అండ్ అప్పర్ కేసెస్. అవి అప్పర్ కేస్‌లో ఉండొచ్చు లేదా లోయర్ కేస్‌లో ఉండొచ్చు అని చెప్తున్నారన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు చూడొచ్చు మనకి హలో అనే ఒక స్ట్రింగ్ ఇక్కడ ఉంది. దాని అవుట్‌పుట్ వచ్చేసి ఓఎల్ఎల్ఈ వచ్చిందనమాట. సో ఈని ఓతో రివర్స్ చేసామనమాట. ఈ విధంగా మనం రివర్స్ చేసి సొల్యూషన్ ఇవ్వాలండి. ఓకేనా? సో అసలు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఈ హలోనే తీసుకొని అసలు ఈ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేయాలన్న దానికి లాజిక్ రాద్దాం. ఓకే. సో మన దగ్గర స్ట్రింగ్ వచ్చేసి స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు హలో. ఓకేనా? సో ఇంకో థింగ్ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పైథాన్ లోపల స్ట్రింగ్స్ వచ్చేసి ఇమ్యూటబుల్ అన్నమాట. అంటే వాటిని మనం చేంజ్ చేయలేము. సో ఇమ్యూటబుల్ స్ట్రింగ్స్. సో మనం ఒకవేళ పైథాన్ లోపల స్ట్రింగ్ మీదనే ఏదైనా పెర్ఫార్మ్ చేయాలంటే ఒక ఆపరేషన్‌ని మనం దాన్ని ఫస్ట్ లిస్ట్‌లో కన్వర్ట్ చేసుకోవాలి. వి హావ్ టు కన్వర్ట్ దెమ్ ఇంటూ లిస్ట్. సో నేను పైథాన్ లోపల చేస్తున్నాను కాబట్టి దాన్ని లిస్ట్‌లో కన్వర్ట్ చేసుకొని సాల్వ్ చేస్తాను. ఒకవేళ మీరు వేరే కోడింగ్ లాంగ్వేజెస్ వాళ్ళైనట్లయితే జస్ట్ స్ట్రింగ్ గనుక మీ లాంగ్వేజ్‌లో మ్యూటబుల్ అయినట్లయితే స్ట్రింగ్ మీదే పెర్ఫార్మ్ చేయొచ్చనమాట. సో మనం ఏం చేయాలండి జస్ట్ సింపుల్‌గా రివర్స్ చేయాలంటే ఇండెక్సెస్‌ని చేంజ్ చేయాలి. అంతేనా? ఇది ఫస్ట్ ఇండెక్స్ అనుకున్నాం అనుకోండి. ఇది లాస్ట్ ఇండెక్స్ అనుకోండి. సో లాస్ట్ ఇండెక్స్. సో ఫస్ట్ ఇండెక్స్ అండ్ లాస్ట్ ఇండెక్స్. మనం ఏం చేయాలి? ఈ 2 ఇండెక్సెస్ లోపల ఉన్న వాల్యూస్‌ని చేంజ్ చేస్తూ వెళ్ళాలి. సో ఓ వచ్చిందనుకోండి. ఫస్ట్ ఇక్కడ నుంచి ఇండెక్స్ స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్, ఫోర్త్ ఇండెక్స్, ఫిఫ్త్ ఇండెక్స్ అనుకున్నాం అనుకోండి. సో మనం ఏం చేయాలి? హెచ్, ఓ ఈ 2 చెక్ చేయాలన్నమాట. సో హెచ్, ఓ ఒకటేనా? అంటే అదే ఓవెల్సా? ఓవెల్స్ కాదు. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఓవెలే ఉంది కాబట్టి దీని పొజిషన్ లోని ఇక్కడే ఉంచాలి. ఎఫ్‌ని ఏం చేయాలి అంటే ఫస్ట్ పొజిషన్‌ని కొంచెం ముందుకు జరపాలి. ఈ దగ్గరికి రావాలి. ఈ దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం మళ్ళీ సెకండ్, ఫిఫ్త్‌లో ఒకసారి చెక్ చేస్తాం. చెక్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం స్వాప్ చేస్తాం అన్నమాట. ఓకేనా? అప్పుడు స్ట్రింగ్ ఏమవుతుందండి? హలో కాస్త హెచ్ఓఎల్ఎల్ఈ అవుతుందన్నమాట. సో మనం డిక్లేర్ చేయాల్సిందేంటి? 2 వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి. అంటే ఇండెక్సెస్‌ని చేంజ్ చేయాలి కాబట్టి లో హై ఎంత అవుతుందండి? హై వచ్చేసి లాస్ట్ ఇండెక్స్. అంటే లెన్ ఆఫ్ ఎస్ మైనస్ 1 ఎందుకంటే ఇండెక్సింగ్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఓవర్ లెంత్ ఎంత అవుతుంది? 5 అవుతుంది. 5 - 1 వచ్చేసి 4 అవుతుంది. సో 4 అన్నమాట. ఓకేనా? మనం ఏం చేస్తాం ఫస్ట్ సో దీని లోపల కండిషన్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. కండిషన్ 1 ఈక్వల్ టు ఒకవేళ మనం అసలు ఇవి వోవెల్సా కాదా? ఈ లెటర్స్ అనే దాన్ని కంపేర్ చేయడం కోసం మనం ఏం చేద్దామంటే ఒక సెట్‌ని క్రియేట్ చేసుకుందాం. సో సెట్ ఈక్వల్ టు ఏఈ, ఐ, ఓ, యు అన్నమాట. ఓకేనా? సో మనం కండిషన్ 1 ఏం చేయాలంటే ఫస్ట్ మనం రీడ్ చేస్తున్న లోపల ఉన్న క్యారెక్టర్ ఓవెలా? ఒకవేళ ఓవెల్ అయినట్లయితే సో కండిషన్ వచ్చేసి లో వాల్యూ ఉంటుంది కదా! అది సెట్‌లో ఉండి ఇంకొకటి వచ్చేసి ప్లస్ హై వాల్యూ కూడా సెట్‌లో ఉన్నట్లయితే మనం ఏం చేయాలంటే ఆ 2 క్యారెక్టర్స్‌ని స్వాప్ చేయాలి. ఓకేనా? స్వాప్ చేసిన తర్వాత ఏం చేయాలి? లో పాయింటర్‌ని ఇంక్రిమెంట్ చేయాలి. లో +1 హై ఈక్వల్ టు హై -1 చేయాలి. ఈ కండిషన్ అన్నమాట. ఒకవేళ మనం రీడ్ చేసిన 2 క్యారెక్టర్స్ గనుక వోవెల్స్ అయినట్లయితే మనం ఏం చేయాలి? వాటిని స్వాప్ చేసి లోని ఇంక్రిమెంట్ చేసి హైని డిక్రిమెంట్ చేయాలి. నెక్స్ట్ కండిషన్ 2 లో నాట్ ఇన్ సెట్. ఒకవేళ లో గనుక సెట్‌లో లేకపోతే హై గనుక సెట్‌లో ఉన్నట్లయితే హై ఇన్ సెట్. అప్పుడు మనం ఏం చేయాలి? స్వాప్ చెయ్యము. స్వాప్ చేయకుండా ఏం చేయాలి? మనకి హై లోపల ఉన్న వాల్యూని మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే జస్ట్ లో +1 చేస్తాం. ఇది కండిషన్ 2. ఓకేనా? కండిషన్ 3 వచ్చేసి లో వచ్చేసి సెట్‌లో ఉంటుంది.
ఓకే. లో వచ్చేసి సెట్‌లో ఉంటుంది. హై మాత్రం సెట్‌లో ఉండదు. సో, హై నాట్ ఇన్ సెట్. అప్పుడు మనం ఏం చేయాలి? ఒకవేళ హై గనక సెట్‌లో లేకపోతే హై -1 చేయాలి. ఓకేనా? ఇది థర్డ్ కండిషన్ అన్నమాట. సో, నెక్స్ట్ ఫోర్త్ కండిషన్ ఏంటి? 2 సెట్‌లో లేకపోతే. సో, లో నాట్ ఇన్ సెట్ ప్లస్ హై గూడా నాట్ ఇన్ సెట్ అన్నమాట. అప్పుడేం జేయాలి? 2 కాన్సోనెంట్సే గాబట్టి సేమ్ ఫస్ట్ కండిషన్ ఏదైతే ఉందో లో +1 హై -1 జేయాలన్నమాట. ఓకేనా? సో, ఈ విధంగా జేసి జస్ట్ రిటర్న్ జేస్తే సరిపోతుంది. ఓకే. సో, చూడొచ్చు ఫస్ట్ కండిషన్ వచ్చేసి లో అండ్ హై బోత్ 2 సెట్ లోపల ఉన్నట్లయితే స్వాప్ చేసి లోని ఇంక్రిమెంట్ చేసి హైని డిక్రిమెంట్ చేస్తాం. ఒకవేళ లో గనక సెట్‌లో లేకుండా ఉండి హై గనక సెట్‌లో ఉన్నట్లయితే లో +1 చేస్తాం. లోని ఇంక్రిమెంట్ చేస్తాం. ఒకవేళ లో గనక సెట్‌లో ఉండి హై గనక సెట్‌లో లేకపోతే హైని తగ్గిస్తాం అన్నమాట. ఒకవేళ 2 కాన్సోనెంట్స్ అయ్యుండి సెట్‌లో లేకపోతే మనం ఏం చేస్తాం? లోని ఇంక్రిమెంట్ చేస్తాం. హైని డిక్రిమెంట్ చేస్తాం. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి మనం ఇవన్నీ ఆపరేషన్స్ దేని మీద పెర్ఫార్మ్ చేస్తాం? యెస్ అనే లిస్ట్ మీద పెర్ఫార్మ్ చేస్తాం. సో, రిటర్న్ చేసేటప్పుడు ఏం చేయాలంటే జస్ట్ జాయిన్ అనే మెథడ్ యూజ్ చేయాలి. సో, జాయిన్ అనే మెథడ్ యూజ్ చేసామంటే లిస్ట్‌ని మళ్ళీ అది స్ట్రింగ్‌లో కన్వర్ట్ చేస్తుంది. ఈ విధంగా రిటర్న్ చేసామంటే మనకు కావాల్సిన అవుట్‌పుట్ వస్తుందన్నమాట. ఓకేనా? సో, దీనికి ఇప్పుడు మనం లాజిక్ రాద్దాం. చెప్పినట్లుగా ఫస్ట్ ఒక సెట్‌ని క్రియేట్ చేసుకుందాం. ఆ సెట్ లోపల ఏమేమి పెడదామంటే సో, కన్సిడర్ సెట్ నేను వి అంటున్నాను. సో, వి సెట్ లోపల ఏమేమి వాల్యూస్ ఉండాలండి? ఏఈ, ఐఓయు ఉండాలన్నమాట. ఓకేనా? సో, నేను ఏఈ, ఐఓయు క్రియేట్ చేస్తున్నాను. సో, ఏ క్రియేట్ చేశాను. ఈ క్రియేట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఐ. ఇది కొత్త కీబోర్డ్ అండి. అందువల్ల కీబోర్డ్ నార్మల్ కీబోర్డ్ సైజ్‌తో కంపేర్ చేసినట్లయితే ఈ కీబోర్డ్ చిన్నదనమాట. సో, కొంచెం అలవాటు పడడానికి టైం పడుతుంది. సో, వన్స్ అలవాటు పడిన తర్వాత నార్మల్‌గానే ఉంటుంది. సో, ఏఈ, ఐఓ, యు క్రియేట్ చేశాంగా. నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేయాలి? మనం చెప్పుకున్నాం కదా! పైథాన్ లోపల స్ట్రింగ్స్ వచ్చేసి ఇమ్యూటబుల్ థింగ్స్. ఇప్పుడు వాటిని మనం ఏం చేయాలంటే ఒక లిస్ట్‌లో కన్వర్ట్ చేసుకున్నామంటే వాటిలో పైన ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయొచ్చు. సో, నేను యెస్ ఈక్వల్ టు లిస్ట్ అనే మెథడ్ యూజ్ చేసి మళ్ళీ సెట్ ఆహ్, స్ట్రింగ్‌ని లిస్ట్‌గా కన్వర్ట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి? 2 ఇండెక్సెస్ క్రియేట్ చేయాలని చెప్పాను. లో ఈక్వల్ టు 0 నెక్స్ట్ వచ్చేసి హై కదండీ! హై ఈక్వల్ టు ఏంటిది? లెన్ ఆఫ్ యెస్ -1 ఓకేనా? లెన్ ఆఫ్ యెస్ -1 నెక్స్ట్ మనం ఏం చేయాలి ఇప్పుడు? లూప్ స్టార్ట్ చేయాలి. ఓకేనా? వైల్ లో లెస్ థాన్ హై ఎప్పుడు వరకైతే ఉంటుందో అప్పుడు వరకు లూప్ రాయాలి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే మనం చెప్పుకున్న దాని ప్రకారం 2 స్ట్రింగ్స్ అంటే 2 క్యారెక్టర్స్ 2 ఇండెక్సెస్‌లో ఉన్న క్యారెక్టర్స్ వచ్చేసి వోవెల్స్ అయినట్లయితే మనం ఏం చేయాలి? వాటిని స్వాప్ చేసి నెక్స్ట్ లోని ఇంక్రిమెంట్ చేయాలి. హైని డిక్రిమెంట్ చేయాలి. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకో కండిషన్ ఏంటంటే మనం చెక్ చేయాల్సింది లోవర్ అండ్ అప్పర్ కేసెస్ ఉంటాయి అంటున్నారు కాబట్టి మనం రీడ్ చేసే ప్రతి ఒక్క క్యారెక్టర్‌ని లోయర్‌లో కన్వర్ట్ చేసుకొని తర్వాత ఆపరేషన్స్‌ని పెర్ఫార్మ్ చేద్దాం. ఒకవేళ హైయర్‌లో ఉండి లోయర్‌లో మ్యాచ్ అవ్వకపోతే ఇబ్బందవుతుంది. ఎందుకంటే మన సెట్ ఇప్పుడు హైయర్ గూడా కాలిక్యులేట్ జేయాలంటే, మనం వి లోపల క్యాపిటల్ ఏ, క్యాపిటల్ ఈ, క్యాపిటల్ ఐ, ఐ, ఓ, యు గూడా ఇవ్వాలి. సో, మనం అలా ఇవ్వట్లేదు కాబట్టి ఈ విధంగా పెర్ఫార్మ్ చేద్దాం. సో, ఇప్పుడొచ్చేసి యెస్ ఆఫ్ లో అంటే ఈ లో లోపల ఉన్న క్యారెక్టర్‌ని మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు లోయర్ మెథడ్ యూజ్ చేసుకొని లోయర్‌లో కన్వర్ట్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఇది వి లోపల ఉందా లేదా అని చెక్ చేయాలి. ఇన్ వి ఒకవేళ విలో ఉంటే అండ్ ఇంకోటేంటి యెస్ ఆఫ్ యెస్ ఆఫ్ హై యెస్ ఆఫ్ హై తర్వాత దీన్ని గూడా మనం ఏం చేయాలి? లోయర్‌లోకి కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేసిన తర్వాత ఇన్ వి ఇది గూడా విలో ఉన్నట్లయితే నెక్స్ట్ మనం ఏం చేయాలి? వీటిల్ని చేంజ్ చేయాలి. సో, యెస్ ఆఫ్ లో, కామా యెస్ ఆఫ్ హై ఈక్వల్ టు మనం జస్ట్ పైథాన్ లోపల జస్ట్ క్యారెక్టర్స్‌ని స్వాప్ చేయాలంటే జస్ట్ కామా సెపరేటర్‌తో స్వాప్ చేసేయొచ్చనమాట. సో, హై, కామా యెస్ ఆఫ్ లో ఓకేనా? సో, లో ఈక్వల్ టు ఏం చెప్పాను? లోని ఇంక్రిమెంట్ చేయాలి. హైని డిక్రిమెంట్ చేయాలి. ఓకేనా? హై ఈక్వల్ టు హై -1 ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎలీఫ్ కండిషన్ లోపల ఏం చేయాలండి? యెస్ ఆఫ్ లో గనుక యెస్ ఆఫ్ లో వి లోపల ఉండి అంటే సెట్ లోపల ఉండి హై గనుక లేకపోయినట్లయితే మనం హైని డిక్రిమెంట్ చేయాలి. ఓకేనా? సో, యెస్ ఆఫ్ లో డాట్ లోయర్ మెథడ్ యూజ్ చేస్తాం. ఇన్ వి ఇది వి లోపల ఉండి అండ్ యెస్ ఆఫ్ హై సారీ అండ్ క్యాపిటల్‌లోకి వచ్చిందది. అండ్ యెస్ ఆఫ్ హై డాట్ లోయర్
ఓకే. ఇది ఏం చేయాలి? నాట్ ఇన్ వి అయితే. నాట్ ఇన్ వి అయినట్లయితే దీన్ని కాపీ చేసి పెట్టుకుందాం. ఎందుకంటే నెక్స్ట్ కండిషన్ దీనికి మాక్సిమం సిమిలర్‌గా ఉండబోతుంది కాబట్టి. సో, దీన్ని కాపీ చేశాను. నెక్స్ట్ మళ్ళీ మనం ఇప్పుడు ఏం చేయాలి? ఒకవేళ ఈ కండిషన్ అట్లయితే లోయర్ ఉంది. కానీ హైయర్ లేదు. సో, అప్పుడు మనం ఏం చేయాలి? హై ఈక్వల్ టు హై -1 చేయాలన్నమాట. సో, ఇందాక మనం కాపీ చేసుకొని జస్ట్ పేస్ట్ చేసి సో, జస్ట్ చిన్న చేంజెసే కాబట్టి చేంజ్ చేసేద్దాం. ఓకేనా? సో, లోయరు ఇప్పుడు ఉండదన్నమాట. ఇక్కడ ఇన్ వి రాయాలి. సో, ఇన్ వి. సో, నాట్ ఇన్ వి. ఓకేనా? ఇది ఇన్ వి ఇప్పుడన్నమాట. వి అంటే వోవెల్స్ లోపల ఉంది అని. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి? లోయర్ లేదు కాబట్టి లో ఈక్వల్ టు లో ప్లస్ 1 ఓకేనా? నెక్స్ట్ ఎల్స్ కండిషన్ లోపల ఏంటి? 2 కాన్సోనెంట్స్ అయినట్లయితే మనం ఏం చేయాలి? లోని ఇంక్రిమెంట్ చేయాలి. హైని డిక్రిమెంట్ చేయాలి. ఓకేనా? లో ఈక్వల్ టు లో ప్లస్ 1 హై ఈక్వల్ టు హై -1 ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి? జస్ట్ రిటర్న్ చేయాలి. ఇందాక చెప్పాను కదా! మనం లిస్ట్‌లో ఉంది. మనం స్ట్రింగ్ లోపల రిటర్న్ చేయాలి కాబట్టి జాయిన్ మెథడ్ యూజ్ చేయాలి. ఓకేనా? సో, డాట్ జాయిన్ ఆఫ్ యెస్ ఓకేనా? ఇప్పుడు సబ్మిట్ చేద్దాం. సో, ఫస్ట్ రన్ చేద్దాం. రన్ చేసిన తర్వాత ఏదైనా ఇష్యూస్ ఉన్నట్లయితే ఫిక్స్ చేసి నెక్స్ట్ సబ్మిట్ చేద్దాం. సో, ఇక్కడేదో వి అండ్ కామా ఇవ్వాలి. సో, కామా అంటున్నాను. కొంచెం సెపరేషన్ ఇవ్వాలి. నాట్ ఇన్ వి ఓకే. రన్ చేద్దాం. సో, చూద్దాము ఎగ్జిక్యూట్ అవుతుంది. యాహ్! ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు సబ్మిట్ చేసి చూద్దాము. ఎగ్జిక్యూట్ యాహ్! వర్క్ అయిందన్నమాట. సొల్యూషన్ యాక్సెప్టెడ్. సో, ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చండి. సో, మీరు మరిన్ని లీడ్ కోడ్ సొల్యూషన్స్ ఆర్ ప్రాబ్లమ్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని పెట్టుకోండి. సో, నేను ఈ టీసీఎస్ కోడ్ బీటా 2024 కూడా ఉపయోగపడుతుందన్నమాట. మాక్సిమం ఇది డిసెంబర్‌లో ఉండొచ్చు లేదా నెక్స్ట్ ఇయర్ జాన్వరిలో ఉండొచ్చు. సో, మీరు గనుక ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారంటే జస్ట్ మాక్సిమం లీడ్ కోడ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం వల్ల మీకు ఒక ప్రాబ్లమ్ రాంగానే ఓకే. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేయొచ్చనమాట. నేనెందుకు చెప్తున్నాను, మీరు ఓపెన్ బుక్కే కదా బ్రో అంటున్నారంటే, సో, కన్సిడర్ ఒక ప్రాబ్లమ్ రాంగానే మీకు స్ట్రైక్ అవ్వాలంటే టైం పడుతుంది. వెతుక్కోవాలన్నా ఓపెన్ బుక్‌లో అయినా, మీకు గనుక ఈ ప్రాబ్లమ్ ఇక్కడుందని తెలిసినట్లయితే ఉపయోగపడుతుందనమాట. సో, దట్స్ మై రీజన్. సో, తప్పకుండా ఈ సీరీస్‌ని ఫాలో అవ్వండి. సో, నేను టీసీఎస్ 2024 కోడ్ బిట్ 2024కి ప్రిపరేషన్ స్ట్రాటజీస్ అండ్ ఎలాగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఇంటర్వ్యూకి కాల్ తెచ్చుకోవచ్చు అన్న వీడియోని తొందరలో క్రియేట్ చేస్తాను. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.